చాలామంది జాయింట్ పెయిన్స్ వస్తున్నాయంటే కాల్షియం టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. సో, జాయింట్ పెయిన్స్‌కి కాల్షియం టాబ్లెట్స్ సరిపోతాయా? కాల్షియం టాబ్లెట్స్ ఓకే. కొన్ని హ్మ్. ఒక 40, 45 ఏజ్ వచ్చిన తర్వాత బోన్స్ స్టార్టింగ్ లూజింగ్ దేర్ కాల్షియం డిపాజిట్స్. హ్మ్. ఎనీవే సో, ఓన్లీ టేకింగ్ కాల్షియం టాబ్లెట్స్ హ్మ్. దానికి ఆన్సర్ కాదండి. ఓకే. ఫస్ట్ మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ ఉన్నాయా? ఓన్లీ బిగ్ జాయింట్స్ లైక్ నీ జాయింట్స్, లోవర్ బ్యాక్ పెయిన్, హ్మ్. షోల్డర్ జాయింట్స్ అట్లా ఏమన్నా ఉన్నాయా? లేదంటే చిన్న చిన్న జాయింట్స్ అన్నీ గూడా ఉన్నాయా? హ్మ్. అనేది ఫస్ట్ రూల్ ఔట్ చేసుకోవాలి. ఓకే. ఇన్ దిస్ టాస్క్ మనం పక్కాగా ఒక డాక్టర్‌ని, ఆర్థోపెడిక్ సర్జన్‌ని కనుక కలిసినట్టయితే హ్మ్. కొన్ని బ్లడ్ టెస్ట్‌లు గానియండి, ఎక్స్‌రేస్ అట్లాంటివి తీసి మనం ముందుకు ఓకే. వెళ్ళొచ్చు. సో, నీ రిప్లేస్‌మెంట్ జేస్తారు కదా! సో, అవి తప్పనిసరి పరిస్థితులేంటంటే ఖచ్చితంగా వీళ్ళకి నీ రిప్లేస్‌మెంట్ చెయ్యాలి అని ఎలా తెలుస్తుంది అసలు? బేసికల్లీ నీ రీప్లేస్‌మెంట్ ఏంటంటే మనం ఒక ఎక్స్‌రే హ్మ్. తీయడం జరుగుతది డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు. సో, హ్మ్. దాంట్లో నీ రీప్లేస్‌మెంట్ ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నీ జాయింట్ ఓకే. అయినప్పుడు మనము నీ హ్మ్. రీప్లేస్‌మెంట్ చేస్తాం. దాంట్లో 4 స్టేజెస్ ఉంటాయండి. హ్మ్. ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్‌లో హ్మ్. ఫిజియోథెరపీ మందులతో మనము ఎంతో కొంత కవర్ చేసి హ్మ్. పేషెంట్‌కి హెల్ప్ చేయొచ్చు. ఓకే. బట్ థర్డ్ అండ్ ఫోర్త్ గ్రేడ్‌కెళ్ళినప్పుడు ఇట్ ఈస్ మ్యాండేటరీ ఆర్ హ్మ్. వి నీడ్ టు గెట్ ది సర్జరీ డన్. బికాజ్ ఓకే. లైఫ్ స్టైల్ మారిపోతుంది. ఓకే. పెయిన్‌ఫుల్ అయిపోతుంది. హ్మ్. కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది హ్మ్. మనిషికి. సో, ఓకే. ఇన్ థట్ కేస్ బెటర్ టు గో అండ్ గెట్ ట్రీటెడ్ విత్ ఎ రీప్లేస్‌మెంట్ సర్జరీ.